హలో గైస్, యూట్యూబ్ అయితే మన వీడియోని రిమూవ్ చేసేసింది. కానీ నేను మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నా. కొందరు అయితే అడుగుతున్నారు, హిందీ ఛానళ్ళ వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారు కానీ సిస్ మీకు కాపీరైట్స్ ఎందుకు వస్తున్నాయని. నాకు తెలీదు నాకు కాపీరైట్స్ ఎందుకు వస్తున్నాయని. అయినా సరే నేను మీకోసం రిస్క్ చేసి మరీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ కొందరికి అయితే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఆడియో వస్తుంది అని చెప్పి అంటున్నారు. కొంచెం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఆడియో అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఆడియో అనేది తెలుగులో మళ్ళీ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మళ్ళీ ఇది కాపీరైట్స్ ఇష్యూ కనుక వచ్చి ఉంటే నేను మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ ఎపిసోడ్ అనేది మీకు అయితే వస్తుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ స్టార్టింగ్ సీన్లోకి రాగానే హీరోయిన్ అయితే వాళ్ళ అత్త మామలకి అయితే నిజం అనేది చెప్తుంది. తను ఏదైతే అబద్ధం ఆడిందో అది. కానీ వాళ్ళ అత్తయ్య అయితే అంటారు, నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నిన్ను ఎంతో నమ్మాను, మా విషయంలో ఎందుకని నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది, నేను దీనికి వంకలేమి చెప్పను, ప్రతిదానికి నేనే కాన్సిక్వెన్సెస్ అనేవి భరిస్తాను, నన్ను క్షమించండి అని చెప్పి తన అత్తకి మామగారికి అయితే చెప్తారన్నమాట. కానీ అప్పుడే వాళ్ళ మామగారు అయితే అంటారు, అది కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల కంపెనీ రిప్యుటేషన్స్ అంటే హీరో మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. దీని గురించి ఏమంటారు, నేను మీ పర్సనల్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నా, అది మీరు మాత్రమే హ్యాండిల్ చేసుకోగలరు అని చెప్పి హీరోయిన్తో అనేసరికి హీరోయిన్ అయితే అంటది, దానికి నేను ఏమీ చేయను, పబ్లిక్లో కూడా నేను అనౌన్స్ చేయను, ఒకవేళ హోచంగ్ వచ్చి నా గురించి అడిగితే నేను బిజీగా ఉన్నానని అయితే చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరికి అక్కడి నుంచి అయితే హీరోయిన్ సైలెంట్గా అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ హీరోతో మిస్టర్ హోంగ్ అయితే మాట్లాడతారు. మిస్టర్ హోంగ్ అయితే అంటాడు, అయినా నేను మీ గురించి మీ ఆవిడ గురించి కొన్ని రూమర్స్ అయితే వింటున్నాను, ఏమైంది, మీ ఆవిడ కూడా జాబ్ మానేసిందంట, మీరు విడాకులు తీసుకుంటున్నారని అంటున్నారు అనగానే హీరో అయితే అంటాడు, నా వైఫ్ అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, దాని మీదే వర్క్ చేస్తుంది తప్ప ఏమీ లేదు అని అనగానే ఇక్కడ మిస్టర్ హోంగ్ అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు తను ఒక బిజినెస్ అప్రోచ్ కోసమే వచ్చిందనుకున్నా, కానీ నిజానికి తను రోజు మా అత్తగారి దగ్గరికి వస్తుంది, మనం కాంటాక్ట్ అనేది చేసుకున్నా కూడా అని చెప్పి అనడంతో ఇక్కడ హీరో మాత్రం హీరోయిన్ గురించి ఆలోచిస్తారు. మిస్టర్ హోంగ్ అయితే అంటారు, తనకి మచ్చలేని ఒక బొమ్మ అని చెప్పి. ఇదంతా హీరోకి గుర్తొచ్చి బాగా బాధపడుతూ హీరోయిన్ని తలుచుకుంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఇల్లు షిఫ్ట్ అయిపోతుంది కదా, హీరోయిన్ షింక్ అనేది ఏదో పాడై ఉంటుంది. అప్పుడే కాలింగ్ బెల్ అనేది రింగ్ అవ్వడంతో ఇంకా మన హీరోయిన్ అయితే డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి యూమింగ్ అయితే వస్తాడు. ఇంకా యూమింగ్ అయితే హీరోయిన్ చేతిలో ఉన్న థింగ్స్ అనేవి చూసేసరికి హీరోయిన్ ఏదో ప్రాబ్లంలో ఉందని, నేను సాల్వ్ చేస్తానులే కంగారు పడమాకు అని చెప్పి ఇంకా షింక్ని అయితే యూమింగ్ బ్రా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా యూమింగ్ అలా బ్రా చేసేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్, చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పటి వరకు అని యూమింగ్తో అయితే అంటది, అయినా నువ్వు మా ఎవరికి చెప్పకుంటే ఇల్లెందుకు మారిపోయావు, నీ అసిస్టెంట్ని అడిగి నువ్వు ఎక్కడున్నావో అయితే తెలుసుకోవాల్సి వచ్చింది, చెప్పచ్చు కదా అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఏం పర్లేదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలే, అందువల్లనే నేను చెప్పలేదు అని చెప్పి ఇక్కడ యూమింగ్తో అయితే అంటాడు. యూమింగ్ అయితే అంటాడు, సరేలే, నీకు ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు మీ అక్క నేను కలిసి బయటికి ఫుడ్కి అయితే తినడానికి వెళ్దాం, ఇలా నువ్వు ఒక్కదానివి ఉండడం వల్ల నీకు కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కదా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నా గురించి నువ్వు ఏం దిగ్గలు పడాల్సిన అవసరం లేదు, నువ్వు చాలా బిజీగా ఉంటావు, నువ్వు డాక్టరు కదా నాకు తెలుసులే అని చెప్పి అనగానే ఇక్కడ యూమింగ్ అంటాడు, నిజానికి నేను ఇక్కడికి ఒక కారణం వల్లే వచ్చాను, నేను నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని చెప్పి తడబడేసరికి హీరోయిన్ అయితే అంటది, యూమింగ్ నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, కానీ నాకు పెళ్ళయింది, ఆ విషయం కూడా నీకు తెలుసు కదా అని అనగానే ఇక్కడ యూమింగ్ అయితే అంటాడు, అదేమీ లేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఒకప్పుడు ఇష్టపడిన మాట నిజమే, కానీ ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోయాను, అయినా నీకు ఒక విషయం చెప్పనా, నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం, కానీ ఇంకా మీ అక్కకైతే నేను ఏ విషయమో చెప్పలేదు, యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను ప్రతిరోజు నిన్ను చూడ్డానికి రాలేను కదా, అయినా నీ జాగ్రత్తలు కొన్నైనా నేనే తీసుకుందాం అని చెప్పి అంటున్నాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అంటాడనమాట. ఇంకప్పుడే హీరో రావడంతో హీరో అయితే ఇక్కడ డివోర్స్ అగ్రిమెంట్ తీసుకొచ్చి క్లాక్స్ గురించి అయితే మాట్లాడతాడనమాట. హీరోయిన్ వెళ్ళిపోండి, నేను తర్వాత అయినా సిగ్నేచర్ చేసి పంపుతా అంటే నేను ఫ్రీగానే ఉన్నా, లోనికి అయితే వస్తాను అని చెప్పి లోనికి వస్తాడు. ఇంకా అప్పుడే అక్కడ యూమింగ్ని చూసేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, తిను నా హై స్కూల్ క్లాస్మేట్ అయినా యూమింగ్, తిను డాక్టర్ కింద వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. యూమింగ్ ఎవరు అని అడిగేసరికి హోమింగ్ అని చెప్పి అనగానే, హో మీ హస్బెండా, సరే అయితే మీరిద్దరూ మాట్లాడుకోండి, నాకైతే పని ఉంది అని చెప్పి యూమింగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడైతే హీరో అంటాడు, డివోర్స్ విషయం ఎవరికి పబ్లిక్ లో అయితే అనౌన్స్ చేయకు, దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ అయితే పాడైపోతుంది అని అనగానే ఇంకో విషయం కూడా నీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను, యూమింగ్ ఉన్నాడు కదా, తను మీ సిస్టర్ యొక్క బాయ్ ఫ్రెండ్, ఇది గుర్తు పెట్టుకుంటే నీకు మంచిది అని చెప్పి హీరోయిన్తో చెప్పేసరికి, మీరు అనవసరంగా బిజినెస్ మ్యాన్ అయితే అయ్యారు, కానీ మీరు స్పై కింద కరెక్ట్గా సెట్ అవుతారు, రేపు విడాకులకి సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే నెక్స్ట్ డేనే విడాకులు తీసుకోవడానికి బ్యూరోకి అయితే వెళ్తారు. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ తీసుకొని వచ్చే మంత్ కూడా రండి, అప్పటి వరకు మీరు కూల్ ఆఫ్ పీరియడ్లో అయితే ఉంటారు, అప్పటికి మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే విడాకులు ఇస్తామన్నట్టు అయితే చెప్తారన్నమాట. ఇక్కడ మన హోంగ్చాంగ్ అయితే నాకు వదిన కావాలి, నేను వదిన్ని చాలా మిస్ అవుతున్నాను అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో అయితే వదిన చాలా బిజీగా
బిజీగా ఉంది బిజినెస్లో, తను రాలేదు అని చెప్పినా సరే నువ్వు ఏదో వదినికి కోపం వచ్చే పని చేసావు, అందుకే తను వెళ్ళిపోయింది అని చెప్పి అనేసరికి హీరో అయితే ఏమీ మాట్లాడు. ఇంకా హోచంగ్కి కోపం వచ్చి భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోచంగే కాదు, అక్కడ ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు కూడా హీరోయిన్ ని బాగా మిస్ అవుతారు. వాళ్ళిద్దరు కూడా భోజనం చేయకుండా అయితే వెళ్ళిపోతారు. కానీ మన హీరో అయితే పందులాగా తింటాడు. కానీ హోచంగ్ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక ఆల్బమ్ అయితే ఉంటది. ఇంకా అప్పుడే ఆల్బమ్ ఓపెన్ చేసేసరికి అక్కడైతే హీరోయిన్ హోచంగ్ తో ఎలా అయితే ఉందో అవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా నిజమే హోచంగ్ తన్ని మిస్ అవుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ కూడా హోచంగ్ ని ఎంత కేర్ చేసిందో ఇక్కడ హీరోకి అయితే ఫుల్ గా అర్థమవుతుంది అనమాట. హీరోకి అయితే బోర్డ్ మీటింగ్ అయితే జరుగుతుంది. హీరోని బోర్డ్ ఆఫ్ మెంబర్ లో ఒక పర్సన్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. దాంట్లో కొందరైతే హీరోకి ఎగ్నెస్ట్ గా ఓటు వేస్తే కొందరైతే ఫేవరబుల్ గా ఓటు వేస్తారు. ఎగ్నెస్ట్ గా 6 మెంబర్ అయితే ఫేవరబుల్ గా కూడా 6 మెంబర్స్ అయితే ఓటు వేస్తారు. ఇంకా ఫైనల్ ఓట్ అనేది హీరో వాళ్ళ నాన్నగారు అయితే డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు అతన్ని అడిగేసరికి అతనికైతే గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ బోర్డ్ మెంబర్స్ కొందరు మాట్లాడుకుంటారన్నమాట హీరో కోసం. హీరో వాళ్ళ ఆవిడైతే ఉద్యోగం మానేసింది. దానికి తోడు తన వయసులో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ లో అమ్మాయిలతో ఎక్కువ డేట్ చేశాడని చెప్పి కూడా రూమర్స్ ఉన్నాయి అని అనగానే ఇదంతా వాళ్ళ నాన్నగారికి అయితే గుర్తొచ్చి నేను ఎగ్నెస్ట్ గా ఓటు వేస్తున్నానని చెప్పి హీరోకి ఎగ్నెస్ట్ గా ఓటు వేస్తాడు. ఇంకా అప్పుడే హీరో వచ్చి రీజన్ అడిగేసరికి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారు, నువ్వు ఏది డిసిషన్ కరెక్ట్ గా తీసుకోలేదు, మెచ్యూర్ గా కూడా లేవు, నీ స్కిల్స్ అనేవి మంచిగా లేవు, దానికి తోడు నువ్వు హోచంగ్ విషయంలో చేసింది నాకు కరెక్ట్ కాదు, ఆయన ఆ వయసులో ఎవడైనా పిల్లల్ని కంటారా, వాడిని తీసుకొచ్చి మా తల మీద పెట్టాం అన్నట్టు మాట్లాడతారు. ఇంకా హీరోయిన్ విషయంలో కూడా సరే నువ్వు మంచి నిర్ణయం తీసుకోలేదన్నట్టు అయితే మందలిస్తారన్నమాట. ఇంకా హీరోని అయితే వేరే ఊరికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ హీరోయిన్కి అయితే ఒక కొత్త జాబ్ అనేది దొరుకుతుంది. అదేంటంటే ఇక్కడ న్యూస్ రిపోర్టర్ జాబ్ అయితే కాదు, తనైతే ఆన్లైన్లో అంటే స్ట్రీమింగ్ చేస్తూ ఇక్కడ కొన్ని థింగ్స్ అనేవి అమ్మాలన్నమాట. ఇంకా హీరోయిన్కి దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి ఇంకా హీరోయిన్కి అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇంకా హీరోయిన్ కూడా ఆ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ని కొత్త ఆఫీస్కి అయితే షిఫ్ట్ చేసేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ అనేది బాగా డిలే అవ్వడం వల్ల ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి రిపోర్ట్ అనేది తీసుకురమ్మంటారన్నమాట. ఇంకా మన హీరో అయితే అదే పని మీద కూర్చుంటారు, ఎందుకు ప్రాజెక్ట్ డిలే అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క ఫైల్ని స్టడీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరో కూడా రేపటి లైవ్ స్ట్రీమ్ కోసం బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. తన 100% ఎఫెక్ట్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకొని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన హీరో కూడా వర్క్ అనేది అంతే బాగా చేస్తారు. ఇంకా వర్క్ అంతా అయిపోయాక హీరోయిన్కి ఫోన్ చేద్దాం అనుకుంటాడు కానీ ఫోన్ చేయలేకపోతాడు. కానీ సరేలే ఏం చేస్తుంది వీచాట్ మూమెంట్స్ చూద్దామని చెప్పి ఫోన్ తీసుకొని వీచాట్ మూమెంట్స్ చూస్తాడు కానీ ఒక్క వీచాట్ మూమెంట్ కూడా ఉండదు, అన్ని డిలీట్ చేసి పాడేస్తుంది. మన హీరోయిన్ అయితే నెక్స్ట్ డే వర్క్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తుంది. ఇంకొక ప్రోడక్ట్ని పర్చేస్ చేయించాలని చెప్పి అనుకుంటుంది అనమాట అక్కడున్న కస్టమర్స్తో. కానీ హీరోయిన్ అయితే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ అయితే ఏదో రాంగ్గా అయితే స్టేట్మెంట్ చెప్పడం వల్ల అక్కడున్న డైరెక్టర్ అయితే ఇలాగైతే చాలా కష్టమమ్మా, నీ వల్ల వ్యాపారాలు పోతాయి అన్నట్టు అంటారు. ఇంకా హీరోయిన్కి ఒక పార్ట్నర్ ఇచ్చి లైవ్ స్ట్రీమ్ అయితే చేయమంటారు అన్నమాట ఒక ఫుడ్ గురించి. దాంట్లో హీరోయిన్ ఏమీ మాట్లాడుకుంటా తింటూ ఉంటుంది. మళ్ళీ డైరెక్టర్ అయితే హీరోయిన్ని తిడతారు, అలా తింటూ ఉంటే మాట్లాడకపోతే కస్టమర్స్కి ఎలా తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ హీరోయిన్ని తిడుతూనే ఉంటారన్నమాట. హీరోయిన్ కూడా బాగానే చేస్తాను సార్ ఈసారి అని చెప్పి అలా అంటది. ఇక్కడ హీరోయిన్ లైవ్ స్ట్రీమ్ చేస్తుందని చెప్పి క్యూలిన్కి అయితే తెలుస్తుంది. దీనికి ఏమైంది, లైవ్ స్ట్రీమ్ ఎందుకు చేస్తుంది అని చెప్పి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంతా తెలుసుకోవాలనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అడుగుతుంది ఎందుకు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నామని చెప్పి. హీరోయిన్ అయితే జరిగింది చెప్తుంది, హీరో తన విషయంలో ఏం చేశాడు అండ్ హీరోకి ఒక కొడుకున్నాడని కూడా. ఇంకా వెంటనే క్యూలింగ్ అయితే అంటది, సరేలే ఏదైతేనే నువ్వు మంచిగా ఉన్నావు కదా, డివోర్స్ కూడా అప్లై చేసావు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు ఏదైనా సరే నేనైతే ఉన్నాను కదా అని చెప్పి హీరోయిన్కి ఎమోషనల్ సపోర్ట్ అయితే ఇస్తుంది అన్నమాట క్యూలిన్. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.